హలో నమస్తే, హాయ్ గాయస్, వెల్కమ్ టు ట్రావెల్ ఎడిట్ శివ్. నేను మీ శివ. సో మన కుంభమేళ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది గాయస్. సారీ, ఏంటంటే చాలా రోజుల నుంచి నేను బ్లాగ్స్ చేయలేదు. సో ఎక్కడన్నా పోయినప్పుడే బ్లాగ్స్ చేస్తాను బేసికల్గా. సో ఇప్పుడు నేను కుంభమేళ స్టార్ట్ అయినా. సో మన మొదటి మజిలీ వచ్చేసి కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారు శక్తిపీఠము. సో మీరు నెక్స్ట్ వీడియోస్ చూడవచ్చు. ఇంకా సో నెక్స్ట్ వీడియోస్ ఆల్రెడీ స్టార్ట్ చేశా. సో ఇక్కడ మన కొల్లాపూర్ వచ్చినాక నేను స్టార్టింగ్ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను మీకోసం నేను. సో చూడొచ్చు గాయస్. సో బండికి టెంకాయ పెట్టడంతో మా ప్రయాణం స్టార్ట్ అయింది గాయస్. సి ఓకే, ఇప్పుడైతే మనకి స్టార్ట్ అయింది గాయస్. మనం హెడింగ్ టు కొల్లాపూర్. సో కొల్లనేమి మనము చూడవచ్చు. మనకున్నాడు డ్రైవర్ దుర్గులు కూర్చున్నాడు. సో ఫ్యామిలీతో ఓకే గైస్, మన కొల్లాపూర్ యాత్రలో ఈరోజు సెకండ్ రోజు. సో ఇక్కడ కొల్లాపూర్కి 80 కిలోమీటర్ 70-80 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఇప్పుడు మనము. సో ఇంకొక 1.5 అవర్లో కొల్లాపూర్ చేసుకుంటాము. ఇక్కడే మన రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటే, సో మహారాష్ట్రలో అక్కడనే స్నానాదులన్నీ కనుక కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనమే. సో చూడొచ్చు, టెంపుల్ కూడా సింపుల్గా బాగుంది. మంచిగా ఇక్కడ అట్మాస్ఫియర్ మంచిగా, పొలాలు అంతా భలే బాగా అనిపించింది నాకైతే. ఏమో మా చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళేమో దర్శనం చేసుకుంటారు. థర్డ్ పార్ట్ ఏంటంటే ఈ హైవే కోసము ఇంత పెద్ద చెట్టుని నరికేశారు కదా, ఒక్కటే సాడ్ పార్ట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడైతే భలే బాగుంది మంచిగా. సో నెక్స్ట్ రీడింగ్ టు కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారు. ఫైనల్లీ రీచ్ టు కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ వచ్చేసినాము. ఈరోజు జనవరి 25 మధ్యాహ్నం 12:30 అవుతుంది, 12:35. సో కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని వచ్చేసాము. టెంపుల్ ముందు ప్రజెంట్. సో ఇప్పుడు మనం అయితే దర్శనానికి పోదాము. మా వాళ్ళు రావడమే టెంకాయలతో బేరం ఆడుతారు ఇక్కడ. సో మనం అయితే దర్శనానికి వెళ్ళిపోదాం గైస్ ఇప్పుడైతే. ఓకే, అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు డైరెక్ట్ మనం ఇక్కడి నుంచే, డిస్ప్లే నుంచే. సో చేయి మహాలక్ష్మి అమ్మవారు డిస్ప్లే పెట్టారు ఎంట్రీలోనే. మనకి టెంపుల్ ఎంట్రీలో ఇక్కడ డిస్ప్లే ఉంది. డిస్ప్లే నుంచే అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ చూడొచ్చు గాయస్, అమ్మవారి టెంపుల్లోనికి వచ్చినాం మేము. ఇంకా దర్శనానికి అటు సైడ్ పోవాలి. సో లోపలికైతే మొబైల్స్ అలా ఉన్నాయి. ఎంత బాగుంది, ఇంత దర్శనానికి కొనుక్కున్నట్టు గాయస్ అంతా. సో చూడొచ్చు అబ్బా. సో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ వచ్చేసి 18 శక్తిపీఠాల్లో 7వ శక్తిపీఠంగా ఉంటుంది. దర్శనం అయితే అయిపోయింది. అమ్మవారి దర్శనం చాలా మంచిగా అయింది దర్శనము. సో ఇప్పుడు మనం ఇక్కడ అమ్మవారిది అన్నప్రసాదం ఉంది. సో లంచ్ అక్కడనే చేస్తాము. ఇప్పుడు లంచ్ చేసుకొని సో మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొంచెం కొల్లాపూర్లో అటు ఇటు తిరిగి అటు నుంచి భీమశంకర్ ఇంకా మా వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా చూడవచ్చు లంచ్ కోదామంటే మా వాళ్ళు ఇంకా ఫోటోలు దిగుతూ కూర్చున్నారు ఇంకా. సో గైస్, ఇప్పుడు మనకు అమ్మవారిది 1వ గేట్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు అన్నదాన సత్రం ఉంటుంది అన్నట్టు. సో అక్కడ మనం భోజనాలు చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడే వెళ్తున్నాము, చూపిస్తాను నేను. సో చూడొచ్చు గైస్, శ్రీ మహాలక్ష్మి అన్నదాన సేవా ట్రస్ట్. కొంచెం ఈ ఏమంటారు, ఈ కూరగాయల మార్కెట్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఉంటుంది అన్నదాన సత్రము. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ముందే టోకెన్లు ఇస్తారు, టోకెన్లు తీసుకోవాలి. సో టోకెన్లు వచ్చేసి ఇలా ఉంటాయి, చూడొచ్చు. సో టోకెన్లు ఇలా ఉంటాయి. సో టోకెన్లు తీసుకొని పోవాలి. అందరూ ఒకసారి లైన్లో పోవాలన్నట్టు. ఇట్స్ ఫ్రీ మీల్. సో అన్నదాన సత్రానికి అయితే మనం డొనేషన్ చేయాలంటే ఇంట్రెస్ట్లోనే డొనేషన్ ఉంటుంది. ఇట్లా డొనేషన్ చేయొచ్చు. చూడొచ్చు గైస్. అయితే నాకైతే ఇంత రష్ కనిపిస్తుంది అమ్మవారి టెంపుల్. సో భలే బాగా ఉంది, మంచిగా రష్ తక్కువనే ఉంది ఇప్పుడైతే. చూడొచ్చు. సో డొనేషన్ మనం ఇవ్వాలంటే డొనేషన్ ఇవ్వచ్చు. మంచిగా భోజనం చేసుకొని కొంచెం కొల్లాపూర్ చూద్దాం మనం. మా డాడీ అయితే ఆడ
చేస్తున్నాం guys ఇప్పుడైతే. చూడొచ్చు. నాకు దర్శనం అయితే చాలా మంచిగా అయింది guys. మనకి ఇప్పుడు దర్శనం మంచిగా అయింది. భోజనం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అమ్మవారి దర్శనము, అమ్మవారి ప్రసాదము, భోజనము ఎగ్దమ్ అంటే ఎగ్దము. సో ఏక్నాథ్ షిండే గారు వచ్చారు, చూద్దాం అనుకున్నా కానీ మరి ఆయన ఇక్కడ సమాధానం ఇస్తలేదు. ఓకే లెట్సీ, కనిపిస్తేనేమో క్యాప్చర్ చేస్తా. లెట్సీ ఇందుకైతే పోతాం ఇప్పుడైతే. సెక్యూరిటీ అయితే మస్తు ఉంది. కానీ ఇట్లా డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు ఇంత తక్కువ రష్ ఉండడము అంటే అసలు మస్తుంది. మరి డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు ఇంత తక్కువ ఉండడం చూడొచ్చు. ఇంత తక్కువ పెద్దగా అయితే ఏం లేదు, తక్కువ రష్, తక్కువగా బాగుంది. ట్రాఫిక్ జామ్ అయితే బగ్గా అయింది. బండి అయితే అక్కడెక్కడో ఆగింది కానీ ట్రాఫిక్ జామ్ అయితే చాలా అయింది. మరి ఏమైందో ఏం కదా తెలియదు. బండ్లు ఏం కదలట్లేదు. చూద్దాం, మంగళ దాకా పోయేద్దాం అట్లా. చూద్దాం మరి ఏముందో మ్యాటర్. ట్రాఫిక్ జామ్ అయితే చాలా అయింది గాయస్, చాలా ఉంది చూడొచ్చు. అబ్బా చాలా దూరమే ఉంది. ఇప్పుడు బండ్లు మూవ్ స్టార్ట్ అయినాయి ఆఫ్టర్ 1 hour. సో మన బండి ఇంకా వస్తుంది. సో ఇది ఎక్కడ మనము ఎక్కేసి నెక్స్ట్ ఇప్పుడు పుణేలో ఒక హనుమాన్ టెంపుల్, ఒక గ్యాస్ మన డ్రైవర్ అన్న అశోక్, మా తమ్ముని పేరు సేమ్. సో వంటలు అయితే వంటలు ఎట్లయినాయినా? సూపర్ అన్నాయి, సూపర్. హోటల్ మంచిగా ఉన్నాయా? సూపర్. హోటల్లో తిండి మధ్యాహ్నం కడుపు నిండా తిన్నా హోటల్లో. 250 ఇస్తే 10 రూపాయలు తీసిన కడగలేడు. అంతా ఇక్కడ మంచిగా తిన్నాము. మన వాళ్ళు అంతా రెడీ అయిపోయింది, తినేసినాము. ఇంకా తీసిడే బండి తీసిడే. ఇంకా సీదా ఇప్పుడు భీమశంకర్ అయినా. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? ఇంకా 280, 280. ఇంకా ఎప్పటికల్లా పోతాం? రాత్రి 2. ఓకే డన్. ఓకే గాయస్, అందుకే మాట్లాడుకుందాం మళ్ళీ. సో గాయస్, ఇప్పుడైతే మనము భోజనాలు అయిపోయిన బండి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎయిటింగ్ టు భీమశంకర్. సో తెల్లారుతుంది మేబీ. సో సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు శుభరాత్రి.